పిల్లలు పాపులైతే వాళ్ళ తండ్రి ఎవరు? ఇప్పుడు నేను పాపిని అనుకునే విశ్వాసులు ఉన్నారా లేరా? ఉన్నారు. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి అని వాళ్ళు ప్రార్థన చేస్తారా? నేను పాపిని అనుకునే విశ్వాసి యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రి అంటే వాళ్ళ డాడీ ఏమవుతాడు? మరి ఎందుకు ఈ బుర్ర పని చేస్తలేదు మనకి? కాబట్టి యేసు ప్రభుని నమ్మిన వారు ఎవరు పాపులు కాదు, వారు దేవుని పిల్లలు. నేను పాపిని కాదు, అదే కన్క్లూజన్. ఐఎమ్ నాట్ సిన్నర్. నేను పాపిని కాదు, క్రీస్తే దేవుని మూలముగా నాకు నీతి అయి ఉన్నాడు. ఇది ఒక్కటి మీలో బలంగా ఉంటే పాపం గురించి ఎవరైనా వివరణ చెప్పినప్పుడు వాళ్ళ ఉద్దేశం మీరు తెలుసుకుంటారు. వై దిస్ పర్సన్ ఈస్ డిస్క్రైబింగ్ ద సిన్, అసలు ఇతని హృదయంలో ఏముంది అనేది మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే పౌలు ఏమన్నాడు? కొరింథీ 2:11 సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదు. వాడు మామూలు తంత్రగాడు కాదు, వాడు పాపం అనే దాన్ని చాలా బాగా వివరిస్తాడు సాతాను. ఎందుకు వివరించాలంటే దేర్ఫోర్ యు ఆర్ సిన్నర్ అని చెప్తాను. పాపాన్ని వివరించే వాళ్ళు మంచి బోధకులు, పాపాన్ని వివరించిన వాళ్ళు చెడ్డ బోధకులు అని మీరు రాసేసుకొని కూర్చుంటే సాతాను గాడు వచ్చి పాపాన్ని గట్టిగా వివరించి మిమ్మల్ని పాపులని తేల్చిపోతాడు.